న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీశైలం బ్రహ్మర మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పై కొనసాగుతున్న ఉత్కంఠ. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ 2024వ సంవత్సర క్యాలెండర్ను స్థానిక కిన్నెర థియేటర్ మేనేజర్ ప్రసాద్ చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించడం జరిగిందని ఎన్టీఆర్ అభిమానులు మాదారపు డేవిడ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. శ్రీకాకుళం నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ సేవా సంఘం మరియు రా ఎన్టీఆర్ టీం ఆధ్వర్యంలో అది చాలా శుభ పరిణామం. జూనియర్ ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా స్టార్గా తన స్వశక్తితో ఎదిగారు. నందమూరి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నాట్యంతో నటనతోని ప్రత్యేకంగా RRR సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళి రానున్న రోజుల్లో బాలీవుడ్ మరియు హాలీవుడ్ కూడా వెళ్ళిపోతున్నారు. వార్ సినిమాతోనూ మిగిలిన కల్కి సినిమాతో కూడా ఆయన ఉందని ప్రచారం జరుగుతుంది. దానికి మేము అభిమానులుగా నందమూరి అభిమానులుగా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నందమూరి అభిమానులుగా మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే నందమూరి అభిమానులు క్యాలెండర్ రావడం జరిగింది. ఈరోజు మా టీం సభ్యులతో కూడా దాన్ని మేము ఇనాగ్రేట్ చేసాం కిన్నెర థియేటర్ మేనేజర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా. అలానే కూడా ఒక సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఒక పేదింటి మహిళ ఉన్నారు, పెద్ద ఆవిడ ఒక్కడ మాత్రం ఉన్నారు, కుటుంబంలో ఇంకెవరు లేరు. ఆవిడ నిత్యావసరాలు చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని మా సేవా సంఘం తరపున రైస్ ప్యాకెట్ మరియు ఒక నెల రోజులు సరిపడే నిత్యావసరాలన్నీ అందించడం జరిగింది. మూర్తి స్వామి గారు మాకు మీడియా ద్వారా మా ముందుకు ఈ విషయం తీసుకొచ్చారు. అందుకనే ఈ శుభ పరిణామంలో క్యాలెండర్ ఓపెనింగ్లో రోజుకు ఈ మంచి కార్యక్రమం సేవా కార్యక్రమం మేము చేయడం జరిగింది. అలాగే మేము గత 10 సంవత్సరాలుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. తలసేమి పిల్లలు రక్తదానాలు చేస్తున్నాం. అలానే ఒక పేద పిల్లల్ని చదివిస్తున్నాం. అలాగే ఎవరైతే గర్భిస్తులు ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్ కూడా అందిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళకి మెడిసిన్స్ అందిస్తున్నాం. హాస్పిటల్ ట్రీట్మెంట్ కొరకు కానీ వైద్య సేవల కొరకు కానీ ఆపరేషన్ అప్పుడు కానీ మేము సొంతంగా మా జీత బడ్జెట్లో డబ్బులు తీసి 20,000 అయితే 20,000, 50,000 అయితే 50,000, లక్ష రూపాయలు అయితే ₹1,00,000 మా అభిమానులందరూ కూడా ప్రతి నెల ఇంత అమౌంట్ అని మేము తీసుకుని దాచుకున్న ఆ అమౌంట్ మేము పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇచ్చి హెల్ప్ చేసి సహాయం చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం ద్వారా కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ వివిధ సేవా సంఘాల ద్వారా మేము ఎన్నో అత్యుత్తమ పురస్కారాలు అవార్డులు కూడా మేము అందుకున్నాం. ఇక ముందు మా నందమూరి హీరోలు గర్వించదగ్గ విధంగా అలాగే కాలర్ ఎగరేసుకునే విధంగానే మేము నడుచుకుంటామని డిసిప్లిన్గా ఉండి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు శ్రీకాకుళంలో పేద ప్రజానికానికి చేస్తూ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్, జై బాలయ్య, జై నందమూరి. తాడేపల్లి ప్రాంతంలోని రైల్వే స్థలాల్లో నివాసముంటున్న పేదల నివాస గృహాలు ఖాళీ చేయాలంటూ రైల్వే శాఖ నోటీసులు జారీ చేసింది. అక్కడ నివసిస్తున్న వారు ఆందోళనలో ఉన్నారు. రైల్వే కట్ట నివాస ప్రాంతవాసులు తాడేపల్లి పట్టణంలో సుమారు 600 కుటుంబాల వారు రైల్వే స్థలాలను నివాసముంటున్నారు. ఆందోళనలో ఉన్న రైల్వే స్థలాల బాధితులను టీడీపీ, సిపిఐ, సిపిఎం నేతలు పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గత దగ్గర ఇక్కడ ఈ గవర్నమెంట్ భూముల్లో రైల్వే భూముల్లో 1962 సంవత్సరాల నుంచి గత 70 సంవత్సరాల నుంచి ఇక్కడ పేదలు 600 పైన ఇళ్ళు నిర్మించుకుని ఉంటున్నారు. హఠాత్తుగా ఇదో ఇల్లు పీకేస్తామని చెప్పి రైల్వే వాళ్ళు రావటం మీ ఇల్లు పీకేస్తామని చెప్పడం, భయభ్రాంతులు గురి చేయటం, మళ్ళీ ఏదో వెళ్ళటం, మళ్ళీ ఒక సంవత్సరం ఆగి రావటం, మీ ఇల్లు పీకేస్తామని వీళ్ళకి నోటీస్ చేయటం. ఎప్పటికప్పుడు వీళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. రోజు పని చేసుకునే వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు పనికి వెళ్ళటం రావటం, మా ఇళ్ళు ఎప్పుడు పోతాయన్న భయంతోనే బతుకుతున్నారు. కానీ నిజంగా వీళ్ళు సుఖంగా జీవనం అనేది సాగించటం లేదు. కాబట్టి ఒకటే చెబుతున్నాము ఈ ప్రభుత్వానికి, ఇక్కడ ఇళ్ల పీకటం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే దగ్గర 73 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి ఇక్కడే సొంతంగా ఇల్లు నిర్మించుకునే విధంగా మేము లోకేష్ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. మన గవర్నమెంట్ రాగానే వాళ్ళకి స్థానికంగానే మనం ఇక్కడ రెగ్యులేషన్ చేయించి మనం ఇల్లు నిర్మించే విధంగా చేద్దామని చెప్పి మాట ఇవ్వమంటం జరిగింది. దాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తాడేపల్లి పట్టణం తరఫున వచ్చి ఇక్కడ మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. లోకేష్ గారి తరఫున ఖచ్చితంగా మా గవర్నమెంట్ రాగానే వీళ్ళకి రెగ్యులేషన్ చేయించి రైల్వే భూములను రెగ్యులేషన్ చేయించి వాళ్ళకి కావాల్సిన భూమి రైల్వే వాళ్ళకి ఇచ్చి ఇక్కడే మేము వీళ్ళకి ఇళ్ళు నిర్మించే విధంగా చేస్తామని చెప్పి
తాడేపల్లి పట్టణం తెలుగుదేశం తరపున మాటిస్తున్నాము. 60-70 సంవత్సరాల నుంచి రైల్వే స్థలాల్లో పేదలు ఎక్కువగా, బీసీలు, మైనార్టీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా 60-70 సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు ఇంటి పనులు కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు, అన్నీ కడుతున్నారు. అయితే ఈరోజు రైల్వే వాళ్ళు ఉన్నట్టుగా 2వ తారీఖు మీరు ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పటి నుంచో ఉంటున్నారు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. గతంలో ఆర్కే గారు 2 సార్లు గెలిచి కూడా మేము ఇక్కడే ఇల్లు కట్టిస్తాం, మీకు పట్టాలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చి పోయినసారి గెలిచాడు. ఈరోజు ఆర్కే మేము అడుగుతున్నాం, ఎంతవరకు వచ్చి కనీసం వీళ్ళని పరామర్శించి మీకు ఓదార్పుగా మేము ఉంటామని కూడా చెప్పడం కూడా జరగలేదు. అంటే అధికారంలో ఉండి కూడా చేయలేకపోతున్నారు వీళ్ళు. మేము గతంలో అనేక సిపిఎం వాళ్ళు ఉన్నారు, తర్వాత సర్పంచులుగా, తర్వాత మండలాధ్యక్షులుగా వేమారెడ్డి గారు ఉన్నారు, వీళ్ళంతా పనిచేశారు. కానీ ఈ తాడేపల్లిలో 7 నాళ్ళ నుంచి రైల్వే స్థలాల్లో ఉంటున్నారు, కానీ వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయలే. గతంలో ఇక్కడే ఉంటున్నారు కానీ వీళ్ళకి పర్మనెంట్గా సొల్యూషన్ ఈ తాడేపల్లిలో చాలా చోట్ల స్థలాలు ఉన్నాయి, మిగులు భూములు ఉన్నాయని ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది. కానీ ఎటువంటి చోట కూడా వీళ్ళకి స్థలాలు కేటాయించలేదు, వీళ్ళకి ఇల్లు కట్టలేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీశైలం భ్రమర మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన నారా లోకేష్ కు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించిన లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. యువనేత వెంట టీడీపీ నాయకులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఉన్నారు. ఆడదామాంధ్ర జిల్లా స్థాయి పోటీలను గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గ్రామ మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ఆడుదామాంధ్రలో గెలుపొందిన విద్యార్థులను జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయి ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతున్నటువంటి ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమాలను ముఖ్యమంత్రి గత నెల జనవరిలో లయోలా స్కూల్లో ప్రారంభించడం జరిగిందని, ఈ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు మొదటి బహుమతిగా 35,000 రూపాయలు, రెండో బహుమతిగా 15,000 రూపాయలు, మూడో బహుమతిగా 5,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయి పోటీలు ఈరోజు గుంటూరు నగరంలో మన ఎన్టీఆర్ స్టేడియంలో మనం ఘనంగా ప్రారంభించుకున్నాం. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయి విజేతలైనటువంటి క్రీడాకారులందరికీ కూడా ఈ 5 ఈవెంట్స్లో కబడ్డీ, బ్యాడ్మింటన్, ఖోఖో, క్రికెట్ మరియు వాలీబాల్లో మనం క్రీడలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మీరు ఒకసారి గమనించినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాలో లయోలా కాలేజ్లో లాంఛనంగా డిసెంబర్ 26వ తారీఖున ఈ క్రీడల టోర్నమెంట్ని ప్రారంభించిన తర్వాత ఆ రోజు నుండి 26 డిసెంబర్ నుండి 9 జనవరి వరకు మనం దాదాపుగా గ్రామ స్థాయిలో 6,212 పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో మహిళలు 2,654 పోటీలు, అట్లనే 3,558 పోటీలు పురుషులకి మనం నిర్వహించడం జరిగింది. ఈ క్రీడల్లో 15 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ కూడా పాల్గొనడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు జిల్లాలో 1,45,929 మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు క్రీడల్లో పాల్గొనాలని రిజిస్టర్ చేసుకొని చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చిన క్రీడాకారులందరినీ మరొకసారి మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అయితే అక్కడ విజేతలైనటువంటి ఈ గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో విజేతలైనటువంటి క్రీడాకారులందరూ కూడా మండల స్థాయిలో క్రీడలను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి దాదాపుగా 5,403 పోటీలు, అంటే ఇక్కడ మహిళలకి 2,694 పోటీలు, పురుషులకి 2,709 పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ అన్ని 5,400 పోటీలలో విజేతలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా నియోజకవర్గ స్థాయిలో 190 పోటీలు నిర్వహించడం జరిగింది. 95 పురుషులకి, 95 పోటీలు మహిళలకి. ఈ అన్ని క్రీడల్ని నిర్వహించడం కోసం గ్రామ వార్డు స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు క్రీడలు నిర్వహించడం కోసం జిల్లా స్థాయిలో ఒక టీం, దానికి నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్ గారు, ఆ టీం సంబంధించిన అధికారులందరూ, కమిషనర్సు, ఎంపీడీఓలు అందరూ కూడా చాలా శ్రమించి 231 క్రీడా ప్రాంగణాలని తయారు చేసి దాదాపుగా 236 మంది పీఈటీలు, పీడీలని ఎంపిక చేసి వారందరితోటి అనేక రకాలైనటువంటి సమావేశాలు జరిపి ఎక్కడ ఏ రకమైన పొరపాట్లు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది. అలానే ఈ క్రీడల్లో విజేతలైన వారికి, నియోజకవర్గ స్థాయి వరకు విజేతలైన వారందరికీ కూడా వారి నగదు బహుమతిని, ప్రశంసా పత్రాలని అందజేయడం జరిగింది. నగదు బహుమతి వారికి అకౌంట్. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో యువతను మరియు పెద్దవారిని ఉద్దేశించి పూళ్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరియు ఎన్సీఆర్సీ ఆధ్వర్యంలో మోటివేషన్ మరియు మెడిటేషన్ ఉచిత క్లాసెస్ ని నిర్వహిస్తున్నారని నేషనల్ కన్స్యూమర్స్ రైట్స్ కమిషన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ నాగ మణికంఠ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో పూళ్ల స్పిరిచువల్ సొసైటీ మరియు నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ వారి ఆధ్వర్యంలో 5th, 2nd, 3rd, 4th ఈ 3 రోజుల్లో మెడిటేషన్ ప్లస్ మోటివేషన్ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నాడు మనం చూసుకుంటే సూసైడ్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. అందులో వచ్చేసి స్టూడెంట్స్ యొక్క సూసైడ్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. పేరెంట్స్ మందలించారనో, మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పేసో, లేకపోతే ఫ్రెండ్స్ ఏదో అన్నారని చెప్పేసో వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు, వారి జీవితం యొక్క విలువని పక్కన పెట్టి వారు ఇటువంటి పనులకి పాల్పడుతున్నారు. సో ఇటువంటివి మన గ్రామంలో కానీ, మన చుట్టుపక్కల గ్రామంలో కానీ జరగకుండా ఉండేదానికి ఈ యొక్క క్లాసెస్ని స్టూడెంట్స్ కోసం స్పెషల్గా వెల్ ట్రైన్డ్ అయిన మాస్టర్స్ని తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క యువత కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి మనం ఏ విధంగా కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుకోవచ్చు, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది నిజం, ఏది అబద్ధం అనే దాని మీద మీరు మరింత అవగాహన పెంచుకునే విధంగా ఈ యొక్క క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. పెద్దవారి దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వచ్చు, ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాల్సి ఉంది, ఈ యొక్క యువతరం భవిష్యత్ తరాలకు ఎటువంటి పునాది వేయాల్సి ఉంది, దీనికి మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎటువంటిది అని చెప్పేసి ఈ యొక్క క్లాసెస్ పెద్దవారి గురించి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇటు స్టూడెంట్స్కి ప్లస్ పేరెంట్స్కి కూడా వేరు క్లాసెస్ని పూళ్ల, పలపూరు గ్రామాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేలు చూపిస్తూ సిద్ధం అనే ఫ్లెక్సీలు వేస్తున్నారు. సిద్ధం అంటే టీడీపీ, జనసేన 2 సంవత్సరాల నుండి ఎన్నికల కోసం వేచి ఉందన్నారు. 4 సంవత్సరాల 10 నెలల తర్వాత డిఎస్సీ అని ప్రవేశపెట్టాడు. ఉన్న ఉపాధ్యాయులకు ఈ ప్రభుత్వం సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. కేవలం నిరుద్యోగులను మోసం చేసేందుకే ఈ డిఎస్సీ వేశారని అన్నారు. పంచాయతీలను నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుంది. పంచాయతీలో ఉన్న నిధులు దారి మళ్లించాడని అన్నారు. రేపటి నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులతో పనిచేపిస్తామని, ప్రజల కోసం పనిచేయకుండా రాజకీయ సభలు పెడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని వేలు చూపించి ఒక వాల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. అంటే చూస్తూ ఉంటే కొన్ని మేము మీడియా వార్తలు చూస్తూ ఉంటే ప్రతి టౌన్లో కానీ ప్రతి జిల్లా ముఖ్య కూడల్లో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజల్ని, ప్రతిపక్షాలని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారి వాల్ పోస్ట్ ఉండడం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వేలు చూపించి బెదిరించే రకంగా ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా సిద్ధం విషయానికి వస్తే జనసేన కానీ టీడీపీ కానీ గత 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు. ఇక పట్టుమని 2 నెలలు కూడా లేవు ఎన్నికలకి, 70 రోజులు ఉన్నాయి ఈ రోజుతో.
అటువంటి తరుణంలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలని ఎంపీలని మార్చుకుంటూ ప్రజలను భయపెట్టడం కోసం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారో అటువంటి నాయకుల్ని అప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న నాయకుల్ని బెదిరించేటువంటి చర్యకు కూడా దిగుతూ ఉన్నారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోతే 4 సంవత్సరాల 10 నెలల కాలం తర్వాత కొత్తగా డిఎస్సీలని మేము డిఎస్సీ జరుపుతామని చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి ఉపాధ్యాయులకే ఇప్పటి వరకు కూడా సక్రమంగా ఏ నెల జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేయడం కోసం కొత్తగా డిఎస్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ గమనించాలి, నిరుద్యోగులందరూ కూడా గమనించాలి విషయాన్ని. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి స్థాయి వరకు కానివ్వండి, ఐఏఎస్ అధికారులు కానివ్వండి, ఇప్పటి వరకు ఏ నెలైనా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి మీరు సరైనటువంటి జీతాలు ఇచ్చారా? ఇప్పుడు డిఎస్సీ పెట్టి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తామని నిరుద్యోగులు మోసం చేయడానికి పూనుకున్నారు. అంతేకాకుండా బదిలీపై వెళుతున్న జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రత్యేక వాహనంపై ఎస్పీని ఊరేగించి వీడ్కోలు పలికారు. సిబ్బంది భుజాలపై ఎస్పీని ఎత్తుకొని పూల గుచ్చాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీడియా ముందుకు రావాలి. హెచ్డి ప్రింటా మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించండి. కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్లో టౌన్ అధ్యక్షుడు తమ్మనేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చాను తప్ప అందరిలాగా ఏదో సరదాగా నేను ఎమ్మెల్యే కావాలి, నా కోరిక అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి, లేకపోతే నేను ఏ ఊరైనా పోటీ చేస్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఎప్పుడైనా కళలో పోటీ అంటూ చేస్తే కనిగిరి ఇంకా లేకపోతే అక్కడ పోటీ చేయాలి. అది ఎందుకంటే ఈ గడ్డ మీద మనం పుట్టా మనకన్నా, లేకపోతే ఆ రోజుకైనా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అన్యాయం చేయకపోయింటే మన ప్రాంతం వేరే రూపాన్ని ఉండేది. ఆ సాగర కాలంలో ఆపేసి ఆయన నర్సరాబాద్ చుట్టూ తిప్పుకోవడం వల్ల మన కనిగిరి ప్రాంతానికి అన్యాయం జరిగింది. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం దగ్గర చెరువు మీద కూడా కనిగిరి అసలు ఇప్పుడు చూడండి కావాలి, మనకు వచ్చిన పెద్ద చెరువు కూడా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చేసుకున్నారు. అంటే ఈ ప్రాంతంలో ఉన్న నాయకత్వం సరైనది కింద మనం ఎన్నుకోకపోతే మన బిడ్డల భవిష్యత్తు నష్టపోయాం, మనం అందరం నష్టపోయాం. ఆ రోజుకైనా మన పాలకులు కనుక సరైన నిర్ణయం తీసుకొని కొట్లాడికైనా అదే సాగర కాలాలు వచ్చింటే మన భవిష్యత్తు వేరే ఉండేది. 62,000 మంది మనం వలసలేళ్ళు ఉన్నాం, అది మిగిలిపోయింది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఏదో అభివృద్ధి చేయాలని ఉన్నారు. మీరందరూ కూడా సొంత సోదరుడుగా, అన్న తమ్ముడుగా నన్ను అభిమానం చూపిస్తూ ఎప్పుడు ఏదైనా ఉన్నా నా వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ కోపం ఉండదు. పార్టీ కోసం పనిచేయకపోతే కోపం వస్తుంది. నా వ్యక్తిగతంగా ఏం నా పనులు ఏం చేయమన్నారు, నా కూతురు పెళ్లి రాకపోతే నేను బాధపడి, కానీ పార్టీ మీటింగ్ మళ్ళీ రండి.
ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్పై కొనసాగుతున్న ఉత్కంఠ టికెట్ మాకే వస్తుందంటే కాదు తనకే వస్తుందని ఎవరికి వారు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే రామారావు అలాగే టీడీపీ నాయకులు కాకర్ల సురేష్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతికుమారి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అర్థం కాక ప్రతి ఒక్కరూ తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు పట్టుమని 3 నెలలు కూడా లేకపోవడంతో ఇంకా టికెట్ ఎవరికిస్తారు అనే దానిపై క్లారిటీ రాకపోవడంతో ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా తుషార్ దూడి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీగా ఉన్న ఆరిఫ్ హఫీజ్ బదిలీ కావడంతో తుషార్ దూడిని జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో తుషార్ దూడి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి జిల్లా పోలీసు సిబ్బంది పూలగుచ్చాలతో స్వాగతం పలికారు. మహిళా భద్రత, ట్రాఫిక్ సమస్య, నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ చెప్పారు. ఈరోజు నేను గుంటూరు ఎస్పీగా జాయిన్ చేస్తున్నాను. మొదటి ఆనరేబుల్ సీఎం సార్కి, ఆనరేబుల్ డీజీపీ సార్కి నాకు ఈ నా ఫస్ట్ డిస్ట్రిక్ట్గా గుంటూరు పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్. ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీగా నా బాధ్యత ఎన్షూరింగ్ విమెన్ సేఫ్టీ, కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి. టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఆ మోటివ్తో ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నా. గుంటూరు మీడియాకి కూడా నాకు నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్తోనే ఒక చాలా సక్సెస్గా కెరీర్ చేస్తాను. అది థ్యాంక్ యూ. అదే చెప్పాను, నా ప్రయారిటీ ఈజ్ ఫస్ట్ ఇది విమెన్ సేఫ్టీ, రోడ్ యాక్సిడెంట్స్, ఒక ప్రాపర్ ట్రాఫిక్, పార్కింగ్, అర్బన్ ఇష్యూసే ఉన్నాయి. అది మొదటి నా దృష్టిలో ఉన్నాయి. తర్వాత కొన్ని ఇప్పుడు పని చేసిన తర్వాత ఏ ఇష్యూస్ ఉన్నాయి చూసుకొని చేస్తామండి. ఇది ఒక ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్గా ఉంది అండ్ ఇప్పుడు ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. చేస్తాం, గట్టిగా చేస్తాం. ముఖ్యమంత్రి జగన్ నర్సరావుపేట పార్లమెంటుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ ను పేరు ఖరారు చేయడం హర్షించదగ్గ విషయమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బీసీల నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. నర్సరావుపేట సీటు బీసీ వర్గానికిచ్చి ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు గౌరవం ఇచ్చారు. మాజీ మంత్రి అనిల్ విశ్వాసపాత్రుడు. వైసీపీని మాజీ మంత్రి అనిల్ రాబోయే రోజుల్లో అధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు సీటు ఇవ్వలేదని బయటకు వెళ్లటం జరిగిందని ప్రచారం అవాస్తవం. కృష్ణదేవరాయలను గుంటూరు వెళ్లమని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2019లోనే శ్రీకృష్ణదేవరాయలని గుంటూరు వెళ్లమని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఓడిపోతే రాజ్యసభ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, నాకన్నా ముందు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి వ్యక్తి, నెల్లూరులో 2 సార్లు గెలుపొందినటువంటి వ్యక్తి, విశ్వాస పాత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడేటటువంటి వ్యక్తి, వాళ్ళ వెనుదిరిగేటటువంటి వ్యక్తి కాదు. ధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి, ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగిన సత్తా కలిగినటువంటి యువకుడు డాక్టర్ అనిల్ యాదవ్. ఆయన రావడం మన ప్రాంతానికి చాలా శుభసూచకమని, 7 నియోజకవర్గాలు గెలుపొందటమే కాదు, పార్లమెంటు కూడా అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించే విధంగా మన ప్రజానీకం, ముఖ్యంగా పల్నాడులో ఉన్నటువంటి ప్రజానీకం, నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం ఆనందంగా ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బలపరిచి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజానీకానికి, బీసీ వర్గాలకి కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నానని మనవి చేస్తున్నాను. త్వరలోనే శాసనసభ అయిపోయిన తర్వాత అనిల్ యాదవ్ గారు సుమారుగా 14, 15, 16 తారీఖుల్లో వచ్చి ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసుకొని పని మొదలుపెట్టే కార్యక్రమం. ఇంతకుముందు మన పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఆయనకేదో టికెట్ ఇవ్వనన్నారని వెళ్ళిపోయారనేటువంటి మాట ప్రచారం జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటి ప్రచారం కాదని మనం చేస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు మనకు పార్లమెంట్ సభ్యులుగా మనం అందరం గెలిపించుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు
శ్రీకృష్ణదేవరాయలు గారితో చాలా వివరంగా మాట్లాడారు. ఎందుకంటే ఇది బీసీకి ఇవ్వాలని నేను భావిస్తున్నాను, మీరు గుంటూరు పార్లమెంటుకు వెళ్ళండి అని ఆయనకు సలహా ఇచ్చారు. మీరు గుంటూరు పార్లమెంటుకు వెళితే గెలుస్తారని కూడా చెప్పారు. గుంటూరు పార్లమెంటు చాలా కష్టమని, నేను అక్కడ గెలవలేనని ఆయనకు వివరించాడు. మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు, డెఫినెట్గా గుంటూరు పార్లమెంట్ కూడా గెలుస్తాం, మీరు ఎంపీ అవుతారు అని పదే పదే ఆయన కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. అవినీతికి మారుపేరు పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామప్పల నాయుడు. అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రథమ స్థానంలో ట్రాన్స్ఫర్ అయిన రామప్పల నాయుడు అధికార నాయకులతో కుమ్మక్కై లంచాలు ఇస్తే జాబ్లు, మున్సిపల్ ఆఫీస్ పేరుని నట్టేట ముంచిన అధికార పార్టీ నాయకులు కమిషనర్ లంచం పడితే చాలు జాబ్ నీకే కమిషనర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ పై విరుచుకుపడ్డ ఇన్ఛార్జ్ బోనిల విజయ్ చంద్ర బైపాస్ రోడ్డు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంత అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయో అంతా బయట పెడతాం. అధికార నాయకులు ఇటువంటి వారికి కొమ్ము కాయటం పార్వతీపురం మున్సిపల్ దురదృష్టకరమని ఆయన తెలిపారు. ఈరోజు మీ అందరినీ కలవడానికి పార్వతీపుర పట్టణ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి గురించి, అక్రమాల గురించి మీ అందరికీ తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పార్వతీపురం మున్సిపాలిటీ కమిషనర్ గారి చేతి వాటం, అవినీతి చేసిన విధానం మీ అందరికీ తెలియజేయాలని ముందుకొచ్చాం. ఆయన ఒక కమిషనర్ కింద కాకుండా ఒక కలెక్షన్ ఏజెంట్ గా ఇక్కడ లోకల్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో అల్లజింగి జోగారావుతో కుమ్మక్కై చెయ్యలేని అవినీతి చేసిన అవినీతి మీ ముందుకు చెప్పాలని వచ్చాం. మీ అందరికీ తెలిసిందే, ఏదైతే అవుట్ సోర్సింగ్ జాబ్లు ఉన్నాయో అవుట్ సోర్సింగ్ జాబ్లు కూడా కరెక్ట్ ఎలిజిబుల్ పీపుల్కి ఇవ్వకుండా, అర్హత కలిగిన పిల్లలకి ఇవ్వకుండా నిన్న హుటాహుటిగా ఏదో కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టు విధానంగా 20 మందికి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఆ 20 మంది ఎవరనేది ఆ నియోజకవర్గంలో వార్డులు అడిగితే వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాస్ పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా ఇబ్బందుల మధ్య ఉంది. రైతాంగం సమస్యలు, సంక్షోభం ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్న పరిస్థితి. మరోవైపు నిరుద్యోగం విలయతాండవం చేస్తుంది. ప్రజల కొనుగోలు శక్తి లేక అల్లాడిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న నిరసన కార్యక్రమాలకి ఎస్కేఎం, ట్రేడ్ యూనియన్లు పిలిపించాయి. ఆ పిలుపులో భాగంగా ఈ జిల్లాలో చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో మన పార్టీ కార్యకర్తలు చురుకైనటువంటి పాత్ర నిర్వహించాలి. ఆ నిరసనోద్యమంలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. ఈ నెల 5వ తేదీన ఏలూరు జిల్లా చింతల్పూడి నియోజకవర్గంలో నిర్వహించే రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. ఏలూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, కె నారాయణ, కెఎస్ జవహర్, పితల సుజాత, మాగంటి బాబు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాల్గొననున్న ఈ కార్యక్రమానికి 1,00,000 మంది హాజరు కానున్నారని తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సైకో పాలన పోవాలని, ప్రజా సంక్షేమ పాలన రావాలని రా కదలిరా సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 15 సీట్లకి 15 వచ్చేలాగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్న ఎన్టీఆర్ చేపట్టిన తెలుగుదేశం పిలుస్తుంది. రా కదలిరా కార్యక్రమాన్ని 25 పార్లమెంట్లో 25 సమావేశాలు నిర్వహించుకోవడానికి మరి కార్యాచరణ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 5వ తారీఖు ఏలూరు పార్లమెంటుకి సంబంధించి రా కదలిరా కార్యక్రమాన్ని చింతలపూడి నియోజకవర్గంలో సమావేశం నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకి చింతలపూడిలో జరిగే ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా
లక్షలాదిగా తరలి రావడానికి మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా కార్యాచరణ చేసుకోవడం జరిగింది. మరి ఇన్ఛార్జీలు అందరూ కూడా మరి జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు, అదేవిధంగా మాగంటి బాబు గారు, మరి చింతమనేని ప్రభాకర్ గారు, అలాగే బడేటి చంటి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ మీడియా ఇన్ఛార్జ్ మరి ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు, ఇన్ఛార్జ్లే కాకుండా మరి ఇవన్నీ కూడా పరిశీలన చేయడానికి రాష్ట్ర పార్టీ నిర్ణయించినటువంటి కొనకళ్ళ నారాయణ గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, జవహర్ గారు, అదేవిధంగా అరిమిల్లి రాధాకృష్ణ గారు, వలవల బాబ్జీ గారు, మద్దిపట్ల వెంకటరాజు గారు. రేపు 5వ తారీఖు సాయంత్రం చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రా కదలిరా అనే బహిరంగ సభ భారీ ఎత్తున చింతలపూడి నియోజకవర్గంలో జరపడానికి ఈరోజు చింతలపూడి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గ పెద్దలు మాగంటి బాబు గారు, అలాగే మాకు ఈ యొక్క సమావేశానికి ఓవరాల్ ఇన్ఛార్జిగా వేసినటువంటి సోదరులు కొల్లి రవీంద్ర గారు, పెద్దలు నారాయణ గారు, మన కొనకల నారాయణ గారు, దేవినేని ఉమా గారు, అలాగే అనేక పేతల సుజాత గారు, జవహర్ గారు, అనేక మంది పెద్దలంతా కూడా ప్రతి సమావేశానికి చేసే ఏర్పాట్లలాగానే ఈ యొక్క ఏలూరు నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గంలో చేసేటువంటి ఈ యొక్క సభ భారీ ఎత్తున జరపడానికి మేమంతా కూడా నిర్ణయించాం. ఈ సభ ఎలా జరుగుతూ ఉందంటే ఇప్పటికి సుమారు 16-17 జిల్లాల్లో జరిగినటువంటి సభలకు మించి ఈ యొక్క ఏలూరు జిల్లాలో ఆ సభలకు మించి ఈ సభ నిర్వహిస్తామని చెప్పి కొల్లి రవీంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో మేమంతా కూడా కలిసికట్టుగా మరి పనిచేయటమే కాకుండా ఏదైతే రా కదలిరా అనే దాని గురించి చెప్పాలంటే ఒక మాట మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను. 1982లో అన్న నందమూరి తారక రామారావు గారు అప్పుడున్న పరిస్థితుల్లో తెలుగువారి యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక పిలిపించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీశైలం బ్రహ్మర మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పై కొనసాగుతున్న ఉత్కంఠ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.